లో చింతొక్కు చట్నీకి శనగిత్తనాలు, పచ్చిమిరపకాయలు. ఇది అండి చింతొక్కు. ఇలా ఉంటుంది చింతొక్కు. హాయ్ అండి, ఈరోజు చింతొక్కు చట్నీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి చింతొక్కు, పచ్చిమిరపకాయలు, టమాటో ఒకటి, తెల్లపాయలు, కొత్తిమీర కొంచెం, శనగిత్తనాలు. ఇవన్నీ మిక్సీకి వేద్దాము. రండి, ఇద్దో చింతొక్కు పిచ్చకాయ. ఇది చాలా మెత్తగా ఉంటుంది. ఇది ఇందులోకి చింతొక్కు వేస్తున్నాను. మిక్సీ జార్లోకి చట్నీ చేసేద్దాము. మిక్సీ జార్లోకి శనగిత్తనాలు, పచ్చిమిరపకాయలు, తెల్లపాయలు, కొంచెం ఒక్క టమాటో కూడా వేయకున్నట్లు కూడా చేస్తారు. చాలా బాగుంటుంది. ఇంత వేసాను. ఎక్కువగా ఉంటే దీంట్లో సాల్ట్ ఉంటుంది అప్పుడే. అయినా కానీ నేను ఎప్పుడైనా కానీ ఇంకొంచెం ఇంత కొంచెం అట్లా వేసేస్తాను. అట్లా కొద్దిగా వేసేస్తాను. దీన్ని తర్వాత వేసుకోవాలి. అప్పుడు చట్నీ రెడీగా ఉంటుంది. వాటర్ వేసుకొని మిక్సీ పట్టాలి. ఆయిల్ వేసేద్దాము. తక్కువగా వేసుకోవాలి. అందులోకి కొన్ని జీలకర్ర ఆవాలు, చిటపట్లాడే అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు, మళ్ళీ కరివేపాకు, చింతొక్కు వేసేసాము. తర్వాత చూడండి, ఇది రైస్లోకి చాలా బాగుంటుంది.